అలాగేనమ్మా. అల్లూరి సీతారామరాజు మన్యుడు ఎలా అయ్యారో చెప్తాను. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి. నమ్మిన వారికి పుంగు బంగారు. ఈ అడవి కొట్టి పువ్వు తిని పొలం సాగు చేసిన రోజున మీ పెద్దలు ప్రయోజనంతోకే భయపడలేదు. ఈ రోజున మీరు ఆ కలుపులు కూడా భయపడతారా? మీ పువ్వుని వాళ్ళ క్రమరూపంగా అన్యాక్రాంతం చేస్తుంటే పాపపుణ్య వాళ్ళ చుట్టూ కూర్చుంటారా? ఆకలికిస్తే ఈ తల్లిని దూరం చేసుకోవచ్చు. మీ పొలం మీరే తినుకోండి. ఇన్నాళ్ళు మాకు ధైర్యం చెప్పినట్టు ఎవరూ లేదు. మనమంతా భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అహింసాయుతంగా ఆందోళన సాగించాలి. ఊరు ఊరు వాడ వాడ తీర్మానాలు చేసి వైస్రాయికి పంపించాలి. అనవసరం బానిసత్వంలో బతుకున్న భారత ప్రజలకు కావాల్సింది పరాయి పాలకుల దయాదాక్షిణ్య రకం, వాళ్ళ సైనికుల శక్తి సామర్థ్యాలు, వాళ్ళ రాష్ట్రం కళాబద్ధమైన దేశమాతను విముక్తి కోసం సాగించే ఈ స్వతంత్ర పోరాటంలో రాజీ లేదు. స్థానిక పరిపాలనే కాదు, సమస్త భారతదేశాన్ని పరిపాలించుకునే హక్కు మనదే. మనకు కావాల్సిన సంపూర్ణ స్వరాజ్యం. స్వరాజ్యం మన జన్మ హక్కు. వందే మాతరం, వందే మాతరం. ఈ రత్నగర్భ సంపదలో వెతుమడిగిన బ్రిటిష్ వారు తమంతా తాముగా అధికారాన్ని వదులు తప్పని విడవమని తామును ప్రార్థిస్తే కరతో కొడితే విడుస్తుంది. అయితే మీరు సంపూర్ణ స్వరాజ్యం కోసం ఎలా పోరాటం సాగించాలో తెలుసుకునే దేశాటం దేశాటం కల్పిత. నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. మనం స్నేహితులం కాబోతున్నాను. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా? నువ్వు ఇంత నయవంచకుడివి, నెలలో రాక్షసుడివి అనుకోలేదు. మేము మీ ప్రజలకు ఎన్నో మేలు చేస్తున్నాం. ఏమిటా మేలు? పాఠశాలలు కళాశాలలు కట్టించుకుని మీ వర్తకపు లెక్కలు రాసే గుమస్తాలను తయారు చేయడానికి, రోడ్లు వేయించుకుని మీ సైనికులు విత్తనవిడిగా తిరగడానికి, మా సంపదను మీ దేశానికి తరలించడానికి మీకు నాగరికత నేర్చుకుంది. నాగరికత మీ దేశాలు కళ్ళు తెరవక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేత కాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గంటు శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నువ్వు నాగరికత నేర్చావా? ఆత్మవంచన ఆత్మవంచన. రాజద్రోహం. Forgive me, Ola. If I am ending the road, Yogi is divine, and might be might be. Forgive me. Join him! ఒక్క సీతారామరాజు కనిపోతే లక్షలాది సీతారామరాజులు పోలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై ఉద్యమించి పిడి సామ్రాజ్య పునాదులు కలిగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛామార్గం. నీటిలో పట్టినై, నీటిలో నీటినై, ప్రజల ఊపిరిలో ఊపిరినై, ప్రాణాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై వందే మాతరం, వందే
మనందరి కృషి ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందో